రొటీన్ క్రైమ్ హిస్టరీ కాకుండా డిఫరెంట్ క్రైమ్ హిస్టరీనే, క్రైమ్ థ్రిల్లరే, సస్పెన్సే, కానీ డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ ట్రాక్స్లో, డిఫరెంట్ సెనారియోలో, మల్టీ డైమెన్షన్స్ చూడాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఈ చిన్న ట్రాక్ చెప్తాను. చనిపోయిన పర్సన్ యొక్క లాస్ట్ 1 అవర్ని చూడగలిగే ఒక పర్సన్ ఉంటాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. మీకు క్రైమ్ రిలేటెడ్ వెబ్ సిరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పుడు స్ట్రాంగ్ రికమెండెడ్ వెబ్ సిరీస్ ఒకటి చెప్పబోతున్నా. దాని పేరే ద లాస్ట్ అవర్. ఈ వెబ్ సిరీస్లో క్రైమ్ ఉంది, మర్డర్, కాప్, స్పిరిచువల్, సస్పెన్స్, థ్రిల్లింగ్. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసి ప్రాపర్ స్టోరీని డిజైన్ చేసి మన ముందుకు ఎగ్జిక్యూట్ చేశారు. సో ద లాస్ట్ అవర్ అమెజాన్ ప్రైమ్లో మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి అని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆ ఉన్న ప్రతి ఎపిసోడ్ మనల్ని ఫస్ట్ ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ స్టోరీ నీతో ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతుంది. అక్కడున్న క్యారెక్టర్ యొక్క రియల్ హిస్టరీ కాదు, కానీ క్యారెక్టర్స్ నీతో ప్రాపర్గా నిన్ను ఎంగేజ్ చేయడంతో పాటు నీతో మాట్లాడతాయి, నీతో కమ్యూనికేట్ అవుతాయి. ఆ తర్వాత జనరల్గా క్రైమ్ స్టోరీ అంటే ఏంటి, ఒక మర్డర్ జరిగి ఉంటుంది, కాప్ వస్తారు, దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ రీసెర్చ్ చేస్తారు, క్లూస్ బయట తీసుకొస్తారు. కానీ దీన్ని అలా రొటీన్ యాంగిల్లో కాకుండా మర్డర్ జరిగి ఉంటుంది, ఈ మర్డర్స్ని సాల్వ్ చేయడానికి పోలీస్ ఆ యొక్క యాంగిల్తో పాటు దీనికి స్పిరిచువల్ యాంగిల్ యాడ్ అయింది. ఈ షమన్స్ అని కొంతమంది ఉంటారు. ఈ షమన్స్ అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు మాంత్రికులు, తర్వాత ఈ తంత్రగాళ్ళు, తర్వాత వచ్చి ఆత్మలతో మాట్లాడేవాళ్ళు, ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ని ఇన్వాల్వ్ చేసి, అంటే ఈ క్రైమ్ని సాల్వ్ చేయడానికి పోలీసులతో పాటు వీళ్ళకి ఈ షమన్ ఎలా హెల్ప్ చేశాడు. ఈ షమన్ కోసం ఇంకొక షమన్ టీం వెతుకుతూ ఉంటుంది. ఇది ఒక సస్పెన్స్ జోనర్ ఉంటుంది. ఈ క్రైమ్ ఈ మిస్టరీని ఎవడు సార్ట్అవుట్ చేశాడు, ఈ క్రైమ్ ఎవడు చేశాడు, ఈ ట్రాక్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఈ మిడిల్లో ఇంకొక అంటే ఇట్లా మల్టీ లేయర్గా వెరీ క్లియర్ నెరేషన్ ఉందండి స్టోరీలో. స్టోరీ నీకు ప్రాపర్గా అర్థమవుతుంది, ఎంగేజ్ చేస్తుంది, సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది, మంచి థ్రిల్ ఇస్తుంది. ఈ స్టోరీ అంతా సిక్కింలో జరుగుతుంది. సో ముంబై కాపు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ కోసం సిక్కింకి వెళ్ళడం, అక్కడున్న పరిస్థితులు. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఎపిసోడ్కి ప్రాపర్ లింక్ ఉంది. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో రన్ అవుతున్నా సరే మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయదు. ఈవెన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా యాక్ట్ చేశారండి. ఏదో ఆర్టిఫిషియల్ యాక్టింగ్ కాకుండా ఈవెన్ జీవించారు అంటారు కదా, ఆ లెక్కన ప్రతి ఒక్కరు చేశారు. ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సినిమాలో క్యారెక్టర్స్ నేమ్స్ కూడా రొటీన్గా కాదు, స్పెసిఫిక్గా ఉన్నాయి. లైక్ ఇప్పుడు అనూప్, దేవ్, పరి, లిపిక, డోమా, అము, శమన్ అండ్ యమనాడు, తాప, ఇలా మా డిఫరెంట్ నేమ్స్. అంటే వీళ్ళందరికీ ఒక్కొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి బిహైండ్ స్టోరీ, ప్రతి ఒక్కటి స్టోరీలో ఇప్పుడు చెప్పిన ఈ పేర్లన్నీ స్టోరీలో ప్రతి ఎపిసోడ్లో మనకు వినబడేది స్ట్రాంగ్ ఇంటర్లింక్ ఉన్న క్యారెక్టర్సే. ఇందులో మేజర్గా హైలైట్ అయ్యేది ఏంటంటే మనకు 4 క్యారెక్టర్స్: అనూప్, దేవ్, పరి, లిపిక. సో ఈ పోలీస్ కాప్కి ఎవరైతే వస్తారో అతను చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఈ 4 క్యారెక్టర్స్ కూడా, లిపిక కానీ అంటే పోలీస్ కాప్ యొక్క అసిస్టెంట్ లిపిక అండ్ దేవ్, అనూప్, వీళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. అంటే జీవించారు అని చెప్పొచ్చు. మనల్ని కన్ఫ్యూజ్ చేయరు, క్లారిటీగా అన్ని ఎపిసోడ్స్ నిన్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. అరే నెక్స్ట్ ఏమవుతుంది అనేసి. అంటే మామూలుగా వెబ్ సిరీస్ అనగానే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంటుంది. సో ఈ సినిమాలో కూడా అక్కడంటే కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు ఫిలిం వేరు, వెబ్ సిరీస్ ట్రాక్ వేరే ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్లోకి వచ్చే టైంలో చిన్న అక్కడక్కడ ఉన్నా సరే, బట్ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే నేను 85 to 90%, 100% ఎంగేజ్ చేస్తుంది డెఫినెట్లీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సెనారియో మనం ఒకసారి గమనిస్తే, ఇలా మల్టీ డైమెన్షన్స్తో పాటు స్పిరిచువల్ యాంగిల్ యాడ్ చేసి ఒక డ్రామా, స్పిరిచువల్, సస్పెన్స్, థ్రిల్లరు, యాక్షన్తో పాటు మర్డర్, క్రైమ్, ఈ కాప్ కానీ మిస్టరీ, ఇవన్నీ కలిసినటువంటి రీసెంట్ టైమ్స్లో ఇలాంటి వెబ్ సిరీస్ మనకు రాలా. ఆఫ్టర్ తుంబాడు, చాలా ఇయర్స్ బ్యాక్ తుంబాడు వచ్చింది. అప్పట్లో అది చూసినప్పుడు నిజం అంటే అది ఎప్పుడు రిలీజ్ అయింది, నేను లాక్డౌన్లో చూసాను, 2020 అప్పుడు లాక్డౌన్లో చూసి అప్పుడే నాకు బీభత్సంగా నచ్చింది. ఆ ఎంటైర్ జానర్ అద్భుతంగా నచ్చింది, సినిమా హైలైట్. ఆ తర్వాత అంతగా అట్రాక్ట్ చేసే ఫిల్మ్ అయితే ఇది అవుతుంది ద లాస్ట్ అవర్. రొటీన్ క్రైమ్ హిస్టరీ కాకుండా డిఫరెంట్ క్రైమ్ హిస్టరీనే, క్రైమ్ థ్రిల్లరే, సస్పెన్సే, కానీ డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ ట్రాక్స్లో, డిఫరెంట్ సెనారియోలో, మల్టీ డైమెన్షన్స్ చూడాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో
ఈ చిన్న ట్రాక్ చెప్తాను. చనిపోయిన పర్సన్ యొక్క లాస్ట్ 1 అవర్ని చూడగలిగే ఒక పర్సన్ ఉంటాడు. అతనే మనకు దేవ్, వాళ్ళనే షమన్స్ అంటారు. అతను ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ట్రాక్ మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ఆ సస్పెన్స్ కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా. అండ్ మామూలుగా ఫిలిం లెక్క ఏదో అలా ఉండిపోతుంది, చాలా రియలిస్టిక్. ఈవెన్ కొంచెం ఆడేం పెద్ద పెద్ద కొట్టుకునే ఫైట్లు ఏమి ఉండదు, కానీ ప్రతి సీన్కి ఒక ప్రాపర్ లింక్ అండ్ ప్రతి కూడా న్యాచురల్గా ఉంటుందండి. దెర్ ఇస్ నో ఎనీ ఆర్ట్, ఏ క్యారెక్టర్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. డబ్బింగ్లో చిన్న ఇంకా కొంచెం ప్రాపర్గా వాళ్ళు ఫోకస్ చేస్తుంటే బాగుంటుందేమో డబ్బింగ్లో. బట్ మేజర్ 80% ఓకే. బట్ చిన్న డైలాగ్స్ దగ్గర మనకు తెలిసిపోతుంది ఇమ్మెచ్యూర్ డైలాగ్ అని. బట్ ఓవరాల్లీ సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. నా తరఫున స్ట్రాంగ్ రికమెండేషన్.